అల్లూరు జిల్లా విలీన మండలాల్లో గోదావరి, శబరి నదులు దోబూచులాడుతున్నాయి. తగ్గినట్టే తగ్గి మళ్లీ నదుల ప్రవాహ ఉధృతి పెరుగుతుంది. దీంతో విలీన మండలాల వాసులు భయాందోళన చెందుతున్నారు. కూనవరం మండలం పోలిపాక వద్ద భద్రాచలం కూనవరం ప్రధాన రహదారిపై వరద నీరు చేరింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పూర్తిగా బ్లాక్ అయింది రోడ్డు. కూనవరం శబరి గోదావరి సంగమం వద్ద 41 అడుగుల వద్ద ప్రమాదకర స్థాయిలో వరద ఉధృతి ప్రవహిస్తుంది. కండ్రూజుపేట కాజ్వేపై వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 326 జాతీయ రహదారిపై తగ్గినట్లే తగ్గి మళ్లీ రహదారిపై వరద నీరు చేరుతుంది. పలు లోతట్టు ప్రాంతాలలో రహదారులను వరద నీరు ప్రవహిస్తుంది. చింతూరు వద్ద 30.5 అడుగుల వద్ద వరద ప్రవహిస్తుంది. మూకునూరు వద్ద విఆర్పురం చింతూరు ప్రధాన రహదారిపై సోకిలేరు వాగు ప్రవహించడంతో 2 మండలాల్లో సుమారు 45 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విఆర్పురం మండలం శ్రీరామగిరి వద్ద రహదారిపైకి వరద నీరు చేరింది. మండల కేంద్రం నుండి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 4 మండలాల్లో సుమారు 80కి పైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.